ఏపీ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో సేవలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. ఈ సిగ్నేచర్ జరగకపోవడంతో రిజిస్ట్రేషన్స్ ఆగిపోయాయి. అరగంటలో 100 మంది వరకు రిజిస్ట్రేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. విజయవాడలోని రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ అందిస్తారు. రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏదైతే రిజిస్ట్రేషన్లు ఉన్నాయో ఆ రిజిస్ట్రేషన్ సేవలకి అంతరాయం కలుగుతుంది. అయితే దానికి సంబంధించి అసలు ఏ రకమైనటువంటి అంతరాయం కలుగుతుంది అనేది కూడా మనతో మాట్లాడడానికి ఇక్కడ రిజిస్ట్రార్ ఉన్నారు. ఆయనతో జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఆయనతో ఒకసారి మాట్లాడుతుంది. సార్ చెప్పండి, ఏ రకమైనటువంటి ప్రాబ్లం వస్తుంది, ఎందుకు ఇలా సేవలు ఆగిపోతున్నాయి? ఇప్పుడు ఆగదండి, రెగ్యులర్గా ఆగదు. ఈరోజు కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, ఈ సైనింగ్ ఆగిపోయింది. ఎట్లాంటి ప్రాబ్లం ఉండొచ్చు దీనివల్ల? రెక్టిఫై ఇది పెద్ద సమస్య ఏం కాదు, చిన్నదే, అప్పుడప్పుడు వస్తుంటుంది. అలాగా టెక్నికల్ డిఫెక్ట్ అంతేనండి. అంటే ఇటీవల రేట్లు పెరిగినప్పుడు ఇలాగే చాలా వరకు సర్వర్లు ఆగిపోవడం, దానివల్ల ఇబ్బంది పడడం జరిగింది. అలా ఇవాళ ఈ రకంగా దీని సర్వర్ ప్రాబ్లమే ఇదంతా కారణం అంటున్నారు. నిజం ఎంతవరకు? టెక్నికల్ కదండి, మరి సర్వర్లో ఉంటుంది ప్రాబ్లం. ఇది సెంట్రల్ ఆఫీస్ ఉంటుంది మా తాడేపల్లిలో, ఐజీ ఆఫీస్. వాళ్ళు రెక్టిఫై చేస్తారు, కార్డ్ సెక్షన్ చేస్తారు. ఒక అరగంటలో అయిపోద్ది. సో గంటలో ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది అన్నట్టుగానే వీళ్ళు ఎక్స్పెక్టేషన్ అయితే చెప్తున్నారు. అయితే మొత్తానికి ఈ సైన్ ప్రాబ్లం రావడం వల్ల ఇక్కడైతే మాత్రం సేవలు కొంతవరకు అంతరాయం కలిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం అయితే చాలా క్లియర్గా గమనించవచ్చు. ఇక్కడ అందరూ కూడా వచ్చి వాళ్ళ రిజిస్ట్రేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఇక్కడ చూస్తే మనకి అన్నీ కూడా డాక్యుమెంట్స్ అంతా కూడా పెట్టి ఇక్కడ వీళ్ళు మీ ఈ సైన్ కోసమే వెయిట్ చేస్తున్నారు. సార్ చెప్పండి. మాకు మధ్యలో ప్రోటీన్ అని ఒక సర్వర్ ఉంటుంది సార్, దాని దగ్గర ఇష్యూ అని చెప్పారు సార్. అది క్లియర్ చేస్తున్నారు. సో అది అయిపోయి చేస్తాం. చేసేస్తారు. అవును సార్.